జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. తిరుపతిలో మరొకసారి చిరుత కలకలం రేపింది. అలిపిరి ఎస్వి జూ పార్క్ రోడ్డుపై కొద్ది రోజులుగా చిరుత సంచరిస్తోంది. రాత్రి బైక్ పై వెళ్తున్న ప్రయాణికులపై దాడికి ప్రయత్నించింది చిరుత. త్రుటిలో ప్రయాణికులు చిరుత దాడి నుంచి తప్పించుకున్నారు. వెనుక కారుపై వస్తున్న మరికొందరు ప్రయాణికులు ఈ వీడియోను రికార్డ్ చేశారు. వరుస ఘటనలతో ప్రయాణికులు భయభ్రాంతులకు లోనవుతున్నారు. తిరుపతిలో మరొకసారి చిరుత కలకలం రేపింది. అలిపిరి ఎస్వి జూ పార్క్ రోడ్డుపై కొద్ది రోజులుగా చిరుత సంచరిస్తోంది. రాత్రి బైక్ పై వెళ్తున్న ప్రయాణికులపై దాడికి ప్రయత్నించింది. త్రుటిలో ప్రయాణికులు చిరుత దాడి నుంచి తప్పించుకున్నారు. ఇక వెనక కారుపై వస్తున్న మరికొందరు ప్రయాణికులు ఈ వీడియోను రికార్డ్ చేశారు. వరుస ఘటనలతో ప్రయాణికులు భయభ్రాంతులకు లోనవుతున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి కార్తీక్ సిద్ధంగా ఉన్నారు. కార్తీక్, అక్షయ, గత కొద్ది రోజులుగా కూడా ఎస్పీ జూ పార్క్ రోడ్ లో ముఖ్యంగా చిరుతపురుల సంచారం అనేది కూడా ఎక్కువైందని చెప్పాలి. సరిగ్గా 4 రోజుల క్రితం కూడా ఒక చిరుతపులి డివైడర్ పక్కనే టాపీగా కూర్చున్నటువంటి వీడియోలు కూడా బయటకు రావడం కలకలం రేపింది. అయితే ఆ తర్వాత కూడా అధికారులు కూడా సాధారణంగా హెచ్చరికలు జారీ చేశారు. అర్ధరాత్రి పూట ప్రయాణించేటువంటి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే సాధారణంగా అలిపిరి జూ పార్క్ రోడ్ అనేది కూడా తిరుపతిలో ఉన్నటువంటి చాలా వరకు నగర యువత అనేది రాత్రిపూట సరదాగా వెళ్ళడానికి కూడా అటువైపు వెళ్తూ ఉంటారు. సో అలాంటి క్రమంలో నిన్న రాత్రి కూడా వెళ్తున్నటువంటి బైక్ లో 2 యువకులు వెళ్తున్నటువంటి క్రమంలో వెనక నుంచి ఒక్కసారిగా కూడా చిరుత వారి మీద దాడి చేసేందుకు కూడా ప్రయత్నం చేసింది. అయితే అదృష్టవశాత్తు బైక్ పై వేగంగా వెళ్తుండడంతో అతను త్రుటిలో తప్పించుకోగలిగాడు. లేకపోయింటే మాత్రం కింద పడిపోయే వాళ్ళు దాన్ని బైక్ ని కంట్రోల్ చేసి ముందుకు వెళ్లడం కారణంగా ప్రయాణికులు ఇద్దరికి కూడా ఎవరికి ఏమీ కాలేదు. అయితే బైక్ ఆ దాడిని చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వెనకాలే కారులో వస్తున్నటువంటి వాళ్ళ ఈ యొక్క వీడియోను కూడా చిత్రీకరించడం కూడా జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారినటువంటి పరిస్థితి. గత కొద్ది రోజులుగా కూడా మొన్నటి వరకు ఎస్వి యూనివర్సిటీ, జేరిక్ యూనివర్సిటీలో చిరుతపులుల సంచారం అనేది భారీగా ఉండేది. దాన్ని 2 చిరుతపులులు అనేది కూడా ఫోన్ లో పట్టి బంధించడం కూడా జరిగింది. అయితే తాజాగా మరొకసారి 2-3 చిరుతపులులు ఎస్పీ జూ పార్క్ పరిధి ప్రాంతంలో ఎక్కువగా తిరుగుతున్నాయనేటువంటి వాటిని విజువల్స్ తో పాటు బయటకు వస్తున్నటువంటి క్రమంలో అటవీ శాఖ అధికారులు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదనే చెప్పాలి. వాటిని గుర్తించడానికి ఎలాంటి ట్రాప్ కెమెరాలు కానీ వాటికి సంబంధించి ప్రయాణికులకు సంబంధించి జాగ్రత్తలు కానీ ఇప్పటి వరకు కూడా ఇక అధికారులు కావచ్చు ఎవరు కూడా తీసుకోలేదనేటువంటి విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అదృష్టవశాత్తు ఆ బైక్ పై వెళ్తున్నటువంటి వాళ్ళు మనకు ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా కూడా కనబడుతుంది. వేగంగా వెళ్తున్నటువంటి క్రమంలో వెనక నుంచి దాడి చేసేటువంటి క్రమంలో ఆ బైక్ త్రుటిలో కింద పడిపోయేటటువంటి పరిస్థితుల్లో బ్యాలెన్స్ చేయడం కారణంగా బతికిపోయారు. కానీ లేకపోతే మాత్రం ఈ చిరుతపులి దాడిలో వాళ్ళందరూ కూడా గాయపడేటువంటి పరిస్థితి ఉండేది. అక్షయ. ఓకే కార్తీక్.